సో చాలా 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 ఫన్ ఉంటుంది ఆ అమ్మాయి. ఎందుకంటే నేను ఫస్ట్ ఒక 2 years బ్యాక్ బేబీ సినిమా చేస్తున్నప్పుడు వాళ్ళ మదర్తో వచ్చింది ఒకసారి ఆఫీస్కి. సార్ నాకు కూడా ఒక మంచి సినిమా చేస్తారా ఏదన్నా అంటే, ఒక 1 year వెయిట్ చేయగలవా అన్నాను. లేదు సార్ నేను వెయిట్ చేయలేను. వెయిట్ చేస్తే ఏంటి సార్ 4 ఫిలిమ్స్ చేయగలను నేను ఈ లోపు అంది. సరే అని తర్వాత 2 సినిమాలు అయిపోయిన తర్వాత వచ్చింది. సార్ 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 నేను మీరేం చెప్తే అది చేస్తాను సార్. నేను ఒక మంచి వెబ్ సిరీస్ చేస్తానంటే ఈరోజు ఈ సిరీస్ తర్వాత రేపు ఆ అమ్మాయి తమిళ్లో ఒక సినిమా చేస్తుంది, మలయాళంలో ఒక సినిమా చేస్తుంది. అంటే ఒక తెలుగు గర్ల్ తను కష్టపడితే మన లాంగ్వేజ్తో కాకుండా చాలా చాలా లాంగ్వేజ్లో కూడా షైన్ అవ్వగలదు అని అంటే, మీరు ఎప్పుడైనా సరే ఆ అమ్మాయి మీద ట్రోల్స్ చేసుకోవచ్చు. బట్ షీఈ్ నాట్ ట్రోలర్, షీఈ్ ద రూలర్. సో అలాగే రాశి సింగ్ గారు, ఆవిడ చూసారు కదా ఎస్ఆర్హెచ్కి ఎంత ఫ్యాన్. ఆవిడకి బ్యాట్ ఇచ్చామంటే ఆవిడ బ్యాటింగ్ తెలుసు కాదు, జస్ట్ షీ లైక్స్ క్రికెట్. అలాగే ఆవిడ ఏదన్నా పోస్ట్ పెడితే చాలామంది క్రికెటర్స్ కూడా లైక్ పెడతారు. నాకేంటో అర్థం కాదు, ఏంటి రాశి ఏదైనా పోస్ట్ పెడితే ఇంతమంది క్రికెటర్స్ లైక్ పెడుతున్నారు అనేది అర్థం కాలేదు. బట్ అంతమంది పెడతారు కాబట్టి నేను అనుకున్నా ఆవిడ ఒక వెబ్ సిరీస్ అవని, ఒక సినిమా అవని, ఒక చిన్న హీరో అని, పెద్ద హీరో అని, ఏదైనా సరే సార్ ఐ లవ్ వర్క్, ఐ లైక్ వర్క్, ఐ లవ్ వర్క్, ఆ 3 పదాలే తెలుసు, ఇంకేమీ తెలియదు. మా ప్రొడక్షన్లో జనరేటర్ కూడా రాకముందు ఎప్పుడైనా 6:30కి ఎవరైనా వచ్చారంటే మా మేనేజర్స్, మా ఈపీస్ అందరూ ఫోన్ చేస్తారు, సార్ రాశి గారు వచ్చేసారు సార్ అని. ఎందుకు వచ్చేసారు రావడం అప్పుడంటే తను అంటే లేదు సార్ నేను ముందుంటా అంటే వర్క్ని చాలా 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 లైఫ్లా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరన్నా ఉంటే రాశి. సో రాశి ఇప్పుడు పనిచేస్తున్నాం, తర్వాత కలిసి పనిచేస్తున్నాం. సో రాశి సింగ్ ఈజ్ అ వెరీ 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 డెడికేటెడ్, కమిటెడ్ అండ్ బ్రిలియంట్ యాక్ట్రెస్. తనకున్న టాలెంట్, షీఈ్ వెరీ 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 మచ్ టాలెంట్. నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, ఈరోజు డేట్ ఫిక్స్ చేసుకోండి, తను ఎప్పుడైనా సరే షీ విల్ గ్రో బిగ్గర్. ఎందుకంటే తనకున్న కమిట్మెంట్ అనేది నాకు తెలుసు. ఎందుకంటే 10 సార్లు డైరెక్టర్ని, సార్ ఇది ఓకేనా, ఇది ఓకేనా, ఇది ఓకేనా, నేను ఇంకేమన్నా చేయగలను అని చెప్పి. రాశి యు ఆర్ వెరీ 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 మచ్ టాలెంటెడ్ గర్ల్. సో యూ విల్ హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్. లైట్ ఫ్యూచర్ కాదు, బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది నీకు. సో ఈషా గారు తమిళ్లో సినిమా చేస్తున్నారు, మలయాళంలో సినిమా చేస్తున్నారు, తెలుగులో వేరే ఫిలిమ్స్ చేస్తున్నారు. బట్ ఈ సిరీస్కి ఒక కంటిన్యూటీ ఉంది చేయాలి అని చెప్పగానే ఆవిడ ఏం ఆలోచించలేదు, నేను చేసేస్తాను అంటే నా కమర్షియల్స్ ఏంటి, నా రోల్ ఏంటి అంటే షీ నోస్ ఇట్ ఈస్ కంటిన్యూటీ. బట్ అంటే షీఈ్ వెరీ 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 మచ్ అంటే మనం వెన్ వీఆర్ సెర్చింగ్ ఫర్ గోల్డ్ వీ విల్ లాస్ట్ డైమండ్ అంటారు కదా, అది ఏమన్నా ఉంటే తెలుగు పరిశ్రమ మిస్ అయిన డైమండ్ ఎవరన్నా ఉంటే ఈషా గారు. సో ఐ నో హెర్ క్యాపబిలిటీ, ఐ నో హెర్ పొటెన్షియాలిటీ, ఐ నో హెర్ డెడికేషన్. కాబట్టి నేను చెప్తున్నా కదా, సో షీఈ్ మనం ఒకళ్ళకి ఫేవర్ చేయక్కర్లా, మనం ఎవరన్నా మిస్ అయ్యామంటే ఇట్స్ అవర్ లాస్, నాట్ హెర్ లాస్. ఐ లైక్ యూ ఈషా గారు. థ్యాంక్స్ ఫర్ యువర్ డెడికేషన్. ఇకపోతే ఇక్కడికి రాని మా అజయ్ అరసాడ, తను ఒక మంచి బ్రిలియంట్ మ్యూజిక్ డైరెక్టర్. మన మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఎక్కడో చెన్నైకో వెళ్ళిపోక్కర్లేదు, ఎక్కడికో వెళ్ళిపోక్కర్లేదు, మన తెలుగులో మన లాంగ్వేజ్లో మనకి చాలా చాలా చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. సో అందులో ఒక బ్రిలియంట్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే అజయ్. నాకు ఒక దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ సౌండింగ్ అంటే ఎలా గూస్ బంప్స్ వస్తాయో, అజయ్ అరసాడ మ్యూజిక్ కిన్నా సరే నాకు అలాంటి గూస్ బంప్స్ వస్తాయి. హీఈస్ వెరీ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్. అండ్ మొన్న నా స్నేహితుడు బన్నీవాస్ ఆయి చేశారు. అలాగే ఎన్నో మంచి సినిమాలు చేయాలి అని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన ఆహా రాజేష్ గారు, కవిత గారు, మీరు రోజెస్ మీరే చేసుకున్నారు తప్ప నేను ఎవరికి ఇచ్చానని అడగలేదు. అలాగే మంజుష గారు, సో మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. అలాగే నా అలాగే బ్రో సినిమాలో చేసిన సూర్య గారు ఈ సిరీస్లో ఒక మంచి క్యారెక్టర్ చేశారు. ఆ క్యారెక్టర్ మంచి ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటుంది. అలాగే నా బ్రదర్ ఇంకో సత్య ఫస్ట్ టైం ఎవర్ చేసిన వెబ్ సిరీస్ ఇది. ఆయన సినిమాలో ఎంత బిజీ
కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఆయన ఎప్పుడో హీరో కూడా అయిపోతాడు. సో అయినా సరే ఈ సిరీస్ వినగానే ఫస్ట్ టైం నేను వెబ్లో చేస్తానండి అని చెప్పి రాజాసాబ్ సెట్లో, రాజాసాబ్లో ఒక మంచి క్యారెక్టర్ చేశారు. చేసినప్పుడు నేను మారుతి చెప్పగానే భయ్యా నేను చేసేస్తాను, నాకు ఎగ్జైటింగ్ ఉందని చేసిన నా బ్రదర్ సత్య గారికి కృతజ్ఞతలు. అలాగే నా ఇంకో బ్రదర్ ఇప్పుడు దుబాయ్లో ఉన్నారు, మన మధ్య లేరంటే దుబాయ్లో ఉన్నారు. సో హర్ష గారికి, హీఈస్ వెరీ ఇన్స్పిరేషన్ పర్సన్. తను కూడా చాలా చాలా అంటే ఈ సినిమాలో, ఈ సిరీస్లో మీరు ఒక క్యారెక్టర్ చూసినా అది మనంతా ట్రావెల్ అవుతాం. ట్రావెల్ అయినప్పుడు చాలా చాలా అంటే అతని క్యారెక్టర్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది మనకు అర్థం. అలాగే ఇంకో క్యారెక్టర్ చేసిన ఈనయ్య గారికి, అలాగే ఇతర అందులో మోస్ట్ ఆల్ ఒక 30 క్యారెక్టర్స్ ఉన్నాయి. అందరూ కూడా 28, 29 అందరూ తెలుగు పీపులే చేశారు. ఎందుకంటే తెలుగు ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. ఎందుకంటే మనం ఏదో ఒక నేషనల్ ప్లాట్ఫామ్కి వెళ్ళినప్పుడు మాది మెయిల్లో పెట్టి మా సిరీస్ ఓకే అయిందా, మాకు అప్రూవల్ అయిందా, మాకు బడ్జెట్ ఎంత ఇస్తున్నారు అనేది అడగట్లా. ఆహా అనేది మన శ్రీనగర్ కాలనీలో ఉంటుంది కాబట్టి మనం అలా వెళ్ళిపోయి స్క్రిప్ట్ ఇది మనం ఇలా చేస్తున్నాం అని చెప్తే వితిన్ 2-3 డేస్లో మనలో కంటెంట్, మనలో మెటల్ ఉంటే వెంటనే అగ్రిమెంటు, అనౌన్స్మెంటు అయిపోతాయి. కాబట్టి ఆహా ఈజ్ ద ఫస్ట్ నెంబర్ 1 ప్లాట్ఫామ్ ఆఫ్ వెబ్ సిరీస్. సో అలాగా వాళ్ళు ఇప్పుడు ఈ సిరీస్ని మనం ఫస్ట్ టైం డాల్బీలో కూడా చేస్తున్నాం. అంటే సో మీకు అంటే మీకు సౌండ్ బార్ ఉండాలి. మామూలు సౌండ్ బార్ లేకుండా డాల్బీ లేకుండా అంటే తిట్టుకోవద్దు. బట్ మీకు డాల్బీ సపోర్ట్ చేసే సౌండ్ బార్ ఉంటే మీరు డాల్బీలో కూడా వినొచ్చు ఈ సిరీస్ని. సో అదనమాట. సో ఈ 3 రోజెస్ సిరీస్ 12th డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. సో అందరూ కూడా చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఒక పెద్దల మాట చెప్పినప్పుడు మీరు అందరూ మీ అందరికన్నా నేను పెద్ద తరహాగా తీసి చెప్తున్నాను. ఎందుకంటే నవంబర్ అనేది NNN అంటారు, నో నట్ నవంబర్ అంటారు. నో నట్ నవంబర్ అంటే అది నవంబర్లో నట్స్ తినకూడదు. నట్స్ తింటే వింటర్లో మనం కొంచెం డైజెస్ట్ అవ్వదు. అందుకని అవునా, ఓకే. నేను నట్స్ అనుకున్నాను. ఓకే, సారీ. ఇది కొంచెం డిలీట్ చేస్తారా? థ్యాంక్ యూ. సో ముందు చెప్పచ్చు కదా. ఓకే. సో ఈ 3 రోజెస్ సీజన్ 2 December 12th ఇదవుతుంది. అలాగే దీనికి సీజన్ 3 కూడా ఆల్రెడీ ఉంది. ఆ సీజన్ 3 ఓన్లీ సిరీస్గానే కాకుండా ఒక సినిమాలా కూడా ఉంటుంది. సో ఐఎమ్ ప్రౌడ్ టు అనౌన్స్ దిస్ అండ్ దిస్ సిరీస్ విల్ కంటిన్యూ. లవ్ యూ ఆల్. అంటే ఈ టైంలో కూడా అందరూ వచ్చి ఇక్కడ వచ్చిన మీ అందరూ కూడా నిబ్బేలకి, అలాగే అందరూ కూడా మెచ్యూర్ అనుకునే పీపుల్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు ఒకటి